అంతకంటే ముందు మనకి డాక్టర్ గారు కూడా లైన్లోకి వచ్చారు, సీదిర అప్పలరాజు గారు. డాక్టర్ గారు మీరేం చెప్తారు? ఇందాక వాయిస్ మీది కట్ అయింది. విజయబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్యానలిస్ట్ లక్ష్మీ పార్వతి గారు, శ్రీనివాస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, మరి అలాగే మరొక పెద్ద ఆయన ఉన్నారు. 99 టీవీ వ్యూయర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. చాలా మంచి టాపిక్ ఈ రోజు మీరు చర్చకు తీసుకున్నారు విజయబాబు గారు. ఇది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంచేదంటే నేను గరికపాటి గారు మాట్లాడినప్పటి నుంచి కూడా చూస్తున్నాను, రెగ్యులర్ గా మీడియా ఫాలో అవుతుంటే ఎవరు కూడా దీనిపైన చర్చించడానికి నోబడీ ఈస్ డేరింగ్ ఇనఫ్, ఎవరు కూడా పెద్ద సాహసించడం లేదనిపించింది నాకు. బట్ మీరు చాలా మంచి పని చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇకపోతే గరికపాటి గారు మాట్లాడినటువంటి మాటలు అవి నిజంగానే అబ్జెక్షనబుల్ నా వరకు. ఇందాక కులిపూడి గారు చెప్పినట్టు నేను కూడా మిడ్ డే మీల్ కు ఆకర్షితుడినై స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళలో ఒక విద్యార్థి. ఏది నేను గొప్ప కోసం చెప్పడంలా, చాలా మనస్ఫూర్తిగా చాలా గర్వంగా ఒక ప్రభుత్వ ప్రోగ్రాం వల్ల అనేక మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉందని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఊరు స్కూల్లో మిడ్ డే మీల్ ప్రోగ్రాం ఉండేది. దానికోసం చెప్పి మేమందరం స్కూల్కి వెళ్ళేవారు. నాకు చాలా బాగా గుర్తుంది. దాన్ని పక్కన పెడితే అసలు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా యాజ్ ఎ డాక్టర్ గా చెప్పాలి అంటే దీని హిస్టరీ ఇప్పటికే చాలా చర్చ జరుగుతుంది. దీన్ని పక్కన పెడితే 2002లో నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు దీనిపైన సర్వే చేశారు. నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక సర్వే చేస్తే దీని మీద ఎపిడెమియాలజికల్ సర్వే చేస్తే 6 to 9 years ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అలాగే 10 to 13 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో మాల్ న్యూట్రిషన్ ఎలా ఉంది, ఎనీమియా స్టేటస్ ఎలా ఉంది అన్నటువంటి అంశాల మీద వాళ్ళు సర్వే చేస్తే వెరీ షాకింగ్ రిజల్ట్స్. అంటే ఇందాక మీరు 30%, 80% అది చెప్పారు కదా, they're absolutely wrong అండి. 6 to 9 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో 94% చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ మాల్ న్యూట్రిషన్, అంటే grade 1 to grade 2 అంటే తక్కువ మాల్ న్యూట్రిషన్. అలాగే 10 to 13 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో చూస్తే 97% ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ మాల్ న్యూట్రిషన్. 97% మంది పిల్లలకి మాల్ న్యూట్రిషన్, అంటే న్యూట్రిషనల్ స్టేటస్ వాళ్ళకు తగ్గట్టుగా లేదనమాట. అందుకని చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి రివైజ్ చేసినప్పటికీ 2002లో ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత 2003 నుంచి మళ్ళీ దీన్ని రివైజ్ చేశారు. సో 10 to 13 years అంటే 6th క్లాస్ నుంచి పెట్టేటటువంటి పిల్లలకు భోజనం పెర్ డే మినిమం 700 kcal స్కూల్లో మిడ్ డే మీల్ లోనే కవర్ అవ్వాలి అని. లెస్ దాన్ 10 years అంటే 6 to 9 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లలకి 450 kcal ఆఫ్ ఎనర్జీ అంటే 450 kcal మిడ్ డే మీల్ కవర్ అయ్యేట్టుగా అప్పటి నుంచి ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఏంటి 450 kcal లేకపోతే 700 kcal అంటే అకార్డింగ్ టు దేర్ ఏజ్ గ్రూప్స్ అప్ టు 10 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వరకు జనరల్ గా ఏంటంటే ఒక 1400 to 1800 kcal ఆఫ్ ఎనర్జీ పెర్ డే వాళ్ళకి అవసరం అవుతుంది. మోర్ దాన్ 10 years ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే 1400 to 1800 kcal ఆఫ్ ఎనర్జీ అవుతుంది, డిపెండింగ్ ఆన్ దేర్ యాక్టివిటీ. సో వాళ్ళకి ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉందో దానిలో మినిమం 40 to 50% ఎనర్జీ రిక్వైర్మెంట్ మనమే ఇక్కడ భోజనం పెట్టాల్సిందే అన్నటువంటి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి అన్ని రాష్ట్రాలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అప్పటి నుంచి ఆ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ క్వాంటిటీ పెంచి, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్ పెంచి, మరి అలాగే ఫోర్టిఫైడ్ ఐటమ్స్ సప్లై చేసే విధంగా వీటన్నిటి మీద కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ 2003 నుంచి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే నా ఉద్దేశంలో ఇందాక మీరు చెప్పినట్టు గరికపాటి గారి మాటలు వింటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈ సమాజంలో ఈ సమాజంలో సమానత్వం ఎస్టాబ్లిష్ అవడానికి, ఈక్వాలిటీ అనేటటువంటిది మనం మెయింటైన్ చేయడానికి ఈ సోకాల్డ్ ఇలాంటి వ్యక్తులకి ఇష్టం ఉండదేమో అన్నటువంటిది చాలా స్పష్టంగా నాకైతే అనిపించింది. అనేకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్పారు జెండర్ ఈక్వాలిటీ అటైన్ చేయడానికి, జెండర్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎంతమంది అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ ఉండేవండి. ఈ మిడ్ డే మీల్ వచ్చిన తర్వాత అమ్మాయిలందరూ స్కూల్కి వెళ్ళడం కూడా పెరిగింది. అసలు
అట్ ద సేమ్ sir. టైం డాక్టర్ అన్ని గారు. కేటగిరీస్ కలిసి కూర్చొని తినడం వల్ల ఒక సోషల్ అవేర్నెస్ అలాగే ఈక్వాలిటీ Absolutely. అన్నటువంటి ఖచ్చితంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నటువంటి అబ్సల్యూట్లీ. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానండి. పెరగడానికి Yes, sir. క్లాస్ రూమ్ హంగర్ అంటాం. ఆ క్లాస్ రూమ్ హంగర్ తగ్గిస్తే ఆటోమేటికల్లీ పిల్లలు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, తద్వారా డాక్టర్ గారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విజయబాబు గారు, ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ వల్ల ఎన్రోల్మెంట్ పెరిగింది, అటెండెన్స్ పెరిగింది, Yes. రిటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగింది, డ్రాప్ అవుట్స్ తగ్గినాయి. బై అండ్ లార్జ్ ఇండియాలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఖచ్చితంగా మిడ్ డే మీల్ వల్ల పెరిగాయని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎస్ అండి. ఎప్పుడు కూడా ఆ పాయింట్ మళ్ళీ వస్తానండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను డాక్టర్ గారు. ఒక చిన్న ఇది, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, డిస్క్రిమినేషన్ అనేది. ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఒక అహంకారపూరితమైన, దీని వెనుక ఒక పొలిటికల్ కాన్స్పిరసీ కూడా ఉండుంటుంది. తర్వాత ఆయన ఏదో సంపన్నులు అది ఇది అన్నారు. నేను లక్ష్మీభారత్ గారిని అడుగుతున్నా, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేయాతని భగవద్గీతలో ఉంది. ఈయన వాక్యాలు అనుద్వేగకరంగానే ఉన్నాయంటారా, ప్రియభాషణాలుగానే ఉన్నాయా? ఎందుకంటే అవి ఆ రకంగా ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది, వాళ్ళే పండితులను గీత చెప్తూ ఉంది. సో ఈయన మాటలు ఎలా ఉన్నాయి?